ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 4, దివ్యవచనములు 26 నుంచి 34 వరకు. మార్కు శుభవార్త 4వ అధ్యాయము దివ్యవచనములు 26 నుంచి 34 వరకు. ఆ దినములలో యేసు జనసమూహముతో ఇట్లా నేను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములు వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుడుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటుపిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినది. సేద్యగాడు వెంటనే కొడవలితో కోయ ఆరంభించెను. యేసు మరలా ఇట్లా నేను, దేవుని రాజ్యమును దేనితో పోల్చగలదును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును అని అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కల అన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానాల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేకుండా ఆయన ఏమీయూ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు భక్తి కీర్తన చదువుకున్నాం. భక్తి కీర్తన మనం అందరం చెప్పినటువంటి వాక్యం ఏంటో గుర్తుందా మనకి? భక్తి కీర్తన ఏం చెప్పాము? ప్రభువు నీతిమంతులను రక్షించును. చాలా సంతోషం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఎవరు ఈ నీతిమంతులు? ఎవరు ఈ నీతిమంతులు? నీతిమంతులు ఎక్కడన్నా చూసారా మిమ్మల్ని? మనం పాడబండి నీతిమంతుడు నీతిమంతుడు అనేసి మంచి పాట ఉంది కదా. ఎవరు ఈ నీతిమంతులు? నీతిమంతులు ఎవరయ్యా అంటే హెబ్రీలకు రాసినటువంటి గ్రంథం లేఖలో మనం చదువుకుంటాము. 36వ వచనం, 10వ అధ్యాయం 36వ వచనం, 10వ అధ్యాయం 36వ వచనం. దేవుని సంకల్పమును నెరవేర్చి ఆయన వాగ్దాన ఫలమును పొందుటకు మీరు ఓర్పు వహింపవలేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరయ్యా ఈ నీతిమంతులంటే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చి దేవుని యొక్క వాగ్దాన ఫలం కోసము ఎదురు చూసేవాళ్ళు. ఎలాగ ఎదురు చూసేవాళ్ళు? ఓర్పుతో ఎదురు చూసేటువంటి వాళ్ళు నీతిమంతులు. అట్లాంటి వాళ్ళు మనకు బైబిల్ ఎవరన్నా కనిపిస్తున్నారా? తప్పకుండా కనిపిస్తున్నారు. మొట్టమొదటిగా అబ్రహాము. ఎవరు? అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామా, నీ జాతిని నేను ఇదిగో మహాజాతిగా తీర్చిదిద్దుతాను. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల కంటేను భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల కంటే నీ యొక్క సంతానాన్ని నేను అధికంగా పెంపొందిస్తానన్నాడు. అయితే అబ్రహాము 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఎదురు చూశాడు ఓర్పుతో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓర్పుతో దేవుని యొక్క అనుగ్రహం కోసము ఎదురు చూశాడు, విశ్వాసముతో కూడా. కనుక 100 సంవత్సరాల తర్వాత దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. ఏంటిది? కుమారుణ్ణి తనకు ప్రసాదించాడు. ఆ తరువాత అబ్రహాము యొక్క సంతానము అభివృద్ధి చెంది ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఆ విధంగా ఓర్పుతో ఉన్నట్లయితే, సహనముతో ఉన్నట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ప్రభువా నీ యొక్క వాగ్దానాన్ని నాలో చూపించండి అని మనం ఓర్పుతో ఉన్నప్పుడు దేవుడు వాగ్దాన ఫలాలను ఇస్తారు. వాగ్దాన ఫలాలను మనకు ప్రసాదిస్తారు. ప్రియ సహోదరి సహోదరుల, మనం ఉన్నటువంటి ఈ యొక్క తరం సహనంతో
కోల్పోతున్నటువంటి తరం. ఎవరికి కూడా సహనంగా ఉండాలనేటువంటి ఆలోచన లేదు. చిన్న ఉదాహరణ మనం మొబైల్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు నీ డేటా అయిపోయిందంటే ఎలా ఉండిద్ది? నీకు డేటా అయిపోతే అమ్మో ఈ ప్రపంచం అసలు ఎందుకు ఉందబ్బా ఈ ప్రపంచం అనేసి మనం ప్రపంచాన్ని తిడతాం ముందు. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడు అంతే, సిగ్నల్ సరిగ్గా లేవు మాకు, లేకపోతే మా నాన్న అంతే, నాకు ఎప్పుడు డబ్బులు ఇవ్వడు, ఇదిగో ఎట్లాగే అయిపోతుంది అనేసి అబ్బో అనేకమైనటువంటి చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సహనం లేకుండా జీవిస్తూ ఉన్నాం. సహనం లేకపోవడం వల్ల కుటుంబాలు విరిగిపోతున్నాయి. సహనం లేకపోవటం వల్ల భార్యాభర్తల మధ్య విరోధాలు వస్తున్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు మన దేవుని యొక్క వాక్యాల ద్వారా చెప్తున్నారు, సహనం కలిగి జీవించండి, విశ్వాసంతో జీవించండి. ఆ విశ్వాసము, ఆ సహనము, ఆ ఓర్పు దేవుడు మనకు వాగ్దాన ఫలాలను ఇస్తారనేసి మనకు వాక్యాలు సెలవిస్తున్నాయి. అదే ఈరోజు మనం మార్కు శుభవార్తలు చదువుకున్నాము. ఏం చదువుకున్నాము? ఇదిగో ఒక విత్తువాడు తన పొలంలోకి వెళ్ళి విత్తనాలు వెదజల్లినప్పుడు అవి మొలకలుగా వచ్చి మొక్కలుగా పెరిగి తరువాత తనకు అధికమైనటువంటి ఫలమునిస్తున్నాయి. అదే దైవరాజ్యం అంటే ఓర్పుతో మనం ఉండాలి, సహనముతో మనం ఉండాలి. అదేవిధంగా ఆవగింజ ఎంత చిన్నది, చూసుకోవడానికి చాలా చిన్నది అయినా కూడా అది సహనంతో ఎదిగి పెద్ద చెట్టుగా, అన్నిటికంటే పెద్ద చెట్టుగా అయ్యి అనేకమైనటువంటి పక్షులకు ఆశ్రయం ఇస్తున్నది. కనుక నీతిమంతులుగా మనం ఎదగాలంటే ఈ విధంగా దేవుని యొక్క సహనాన్ని మనం మనలో అలవర్చుకోవాలి, విశ్వాసాన్ని మనలో అలవర్చుకోవాలి, దేవుని యొక్క ఓర్పుని మనం అలవర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనలందరినీ కూడా నీతిమంతులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభువు నీతిమంతులను రక్షించును. కనుక ఈ యొక్క వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుని యొక్క మార్గంలో నడవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక.